హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి యాటిట్యూడ్ స్టేటస్ వీడియో అంటే యాటిట్యూడ్ బర్త్డే వీడియో ఎడిట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ డైలాగ్ కానీ ఈ బీజిఎం కానీ చాలా అంటే చాలా బాగుంది, చాలా ట్రెండింగ్లో కూడా ఉంది. దానికోసం అయితే ఈ వీడియో చేస్తాను అనమాట. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను ఆల్రెడీ, అక్కడ వీడియోని పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సింది ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకోండి. మీకు ఇంపోర్ట్ ప్రాబ్లం అయితే XML ఫైల్ ఇస్తాను, అది యూజ్ చేయండి. 100% మీకు XML ఫైల్ వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేస్తే ఆ డైలాగ్కి లిరిక్స్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది, ఒకసారి మీరు వినండి. మీకు వీలుంటే ఇన్స్టాలోకి వెళ్ళి చెక్ చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒక గ్రూప్ ఉంది అండ్ దాంట్లో ఫోటో అండ్ టైటిల్ కూడా ఉంది. సో దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటో రీప్లేస్ ఒక ఇమేజ్, దాని తర్వాత బీట్ మార్క్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీట్ మార్క్ దగ్గర ఫోటో సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ప్రోస్ చెప్తాను. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టి బర్త్డే వీడియో చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా. రైట్ సైడ్ స్క్రోల్ చేసి మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకుంటూ అంటే ఇక్కడ జరుపుకుంటున్నా చూడండి. ఫోటో ఎక్కువైతే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ చూడండి ఫోటో అనేది బీట్ మార్క్ అంటే ఎక్కువైంది. సో ఇలాంటప్పుడు బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా, ఫైనల్గా ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి, ఇట్లా జరుపుకుంటున్నా. సో ఈ విధంగా అన్ని జరుపుకున్న చూస్తున్నారు కదా. సో మీకు చూపించడం కోసం కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ PNG ఇమేజ్ ఇచ్చాను చూస్తుంటారు. మీ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకుని ఉండాలన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఈ టాపిక్ పైన వీడియోనే చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. 1 క్లిక్తోనే HD క్వాలిటీలో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో క్లియర్గా తెలుస్తుంది. సో ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మీడియా ఆప్షన్, అదే ఫోటో నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను, పర్ఫెక్ట్గా ఫోటో అనేది యాడ్ అయింది. సో బ్యాక్ వచ్చేయండి. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ అక్కడ చూసారు కదా, పర్ఫెక్ట్గా సెట్ అయింది. టెక్స్ట్ కూడా అదే ఉంటుంది, మీ నేమ్ అనేది రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మీడియా ఆప్షన్, ఇప్పుడు ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. నేనైతే మీకు చూపించడం కోసం ఈ ఫోటో పెట్టి ఇట్లా రీప్లేస్ పెట్టుకుంటున్నా చూడండి, పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ చేసుకొని బ్యాక్ వచ్చండి. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ప్రతి ఒక్క ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఇట్లా పేస్ట్ అనేది చేసుకోండి. ఎక్కడ వరకు అయితే ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకున్నారు చూడండి, ఫోటోపై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్ పేస్ట్. సో ఈ విధంగా. కాకపోతే ఇక్కడ ఫోటో అనేది మీకు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అవుతుంది కనుక 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ప్రతి ఒక్క ఇమేజ్ని కూడా ఈ విధంగా మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకోవచ్చు చూడండి. నేను చేసుకున్నా. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఈ ఫోటోపై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్ పేస్ట్. సో పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ విధంగా జూమ్ చేసుకుంటున్నా. ఓవరాల్గా ఆల్మోస్ట్ మన వీడియో అనేది కంప్లీట్ అయిపోయినట్టే. వీడియోని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఇచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.